కొత్తపల్లి గ్రామ ప్రజలకు నమస్కారం. నా పేరు ముక్కెర రవి. నా భార్య పేరు స్వరూప. నా స్వరూపైన భార్యను కాంగ్రెస్ అభ్యర్థిగా సర్పంచ్గా నిలబెట్టడం జరిగింది. మా గ్రామ అభివృద్ధికి దేనికైనా ముందు అంజలో ఉండి పనిచేసి ఊరు బాగు చేయాలని కోరికతోని మా భార్యను నిలబెట్టడం జరిగింది. మా గ్రామ ప్రజలు అందరూ కూడా భారీ మెజారిటీ ఇచ్చి గెలిపించి మంచి దీవెనలు ఇవ్వాలని మా గ్రామ ప్రజలకు నేను కోరుకుంటున్నాను. నేను మా గ్రామానికి అభివృద్ధి కోసం ముందు నుంచి చేస్తున్నాను. కొన్ని పనులు ఇక ముందు కూడా చేస్తాను. నాకు నా గ్రామానికి అన్ని విధాల సాయం చేస్తానని కోరుకుంటూ ధన్యవాదాలు కోరుకుంటున్నాను. మా గ్రామ ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండు కష్ట నష్టాల్లో సుఖాల్లో అన్నిట్లో నేను వాళ్లకు తోడుగా ఉంటానని మాట ఇస్తున్నాను. అదే విధంగా ఉంటానని కోరుకుంటూ మా గ్రామంలో కావాల్సినది గుడి కానీ బడి కానీ ఇంకా ఏవైనా పనులు కానీ అన్నిటినీ నేను చేస్తానని మాటిస్తున్నాను. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళిన పనులు తీసుకొచ్చి ఖచ్చితంగా నేను ఆ పనులు చేస్తా. నాకు మా గ్రామ ప్రజలు భారీ మెజార్టీ ఇచ్చి గెలిపిస్తే చాలా సంతోషం. నేను మా ప్రజలకు అందరికీ రుణపడి ఉంటా. కొన్ని సీసీ రోడ్లు వేసేటివి ఉన్నాయి, కొన్ని మోరీలు కట్టేటివి ఉన్నాయి. ఆ సీసీ రోడ్లు కానీ మోరీలు కానీ గ్రామ పంచాయతీ కూడా శిథిలావస్థలో ఉన్నది. గ్రామ పంచాయతీ కానీ మా బడి కూడా శిథిలావస్థలోనే ఉన్నది. ఆ బడి కానీ అన్నిటికీ తీసుకొచ్చి ఖచ్చితంగానే చేస్తాం. మరియు గుడి కావాలని మా ప్రజల కోరిక, శివుని గుడి. ఆ శివుని గుడి గురించి కూడా నేను చర్య తీసుకొని కట్టడానికి ముందంజలో ఉండి కట్టిస్తా. నా గుర్తు వచ్చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడడం జరిగింది. గుర్తు వచ్చేసి బ్యాట్. ఆ బ్యాట్కు భారీ మెజార్టీ ఇవ్వాలని మా యొక్క కోరిక. ఇక్కడ మా ఊరికి కావాల్సినవి కొన్ని పనులు మిగిలిపోయి ఉన్నాయి. వాటిని ఎమ్మెల్యే ఫండ్ నుంచి కానీ ఎంపీ ఫండ్ నుంచి కానీ తీసుకొచ్చి ఖచ్చితంగా ఆ పనులు చేస్తానని మా గ్రామ ప్రజలకు హామీ ఇస్తాను. అందులో మా గ్రామ ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ కష్ట నష్టాలకు కూడా నేను ఉంటానని హామీ ఇస్తాను. మా ప్రజలు దాన్ని స్వీకరించి నాకు భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించాలని మా భార్య తరఫున కానీ నా తరఫున కానీ వేడుకుంటున్నాను. గ్రామ అభివృద్ధి కోసమే గ్రామానికి మా ఊరికి కావాల్సిన శివాలయం అని అడుగుతాను. శివాలయం కానీ బడి కానీ గ్రామ పంచాయతీ శిలావస్థ ఉన్న గ్రామ పంచాయతీ కన్స్ట్రక్షన్ కానీ కొన్ని పనులు మిగిలిపోయిన వాటిని అన్నిటి మా డబుల్ బెడ్రూమ్లు వచ్చేసినాయి. అక్కడ సీసీ రోడ్లు లేవు, బాగా ఇబ్బందిగా ఉన్నది. అక్కడ దగ్గర సీసీ రోడ్లు కానీ వాటికి కావాల్సిన పట్టాలు కానీ మంత్రి దగ్గరికి పోయి వాటిని అన్నిటి